గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ అబ్బాయి గురించి చెప్పండి సార్. మంచి దర్శకుడు, సెన్సబుల్ దర్శకుడు అని పేరుంది కదా, మీ అభిప్రాయం? వాడి గురించి చెప్పాలంటే నేను వాడిని సినిమాకి దూరంగా పెంచుదామని, ఎందుకంటే సినిమాలో పడ్డ కష్టాలు నాకు తెలుసు. ఓకే. సినిమా ఈ స్టేజ్కి రావడానికి ఒక రామారావు గారి నీడని నేను పెరిగా. రామారావు గారి మూలానే నాకు ఎంత పేరు వచ్చింది. బట్ మళ్ళీ వాడు ఇంకొకళ్ళ నీడని పెరగడానికి వీల్లేదు, ఇండిపెండెంట్గా పెరగాలి అని చెప్పేసి ఎంబీఏలో జాయిన్ అయ్యాడు. ఎంబీఏలో అమెరికా వెళ్తా అన్నాడు. అమెరికాలో మనకి ఎవరు తెలియదు కదరా, ఎలా వెళ్తామన్నా. నేను వెళ్తాను అన్నాడు. సరే నేను పంపిస్తాను. నువ్వు ఒక్కడే కొడుకు, నేను వెళ్ళదాం, నేను రుద్దేవాడిని కాదు, నువ్వు ఇంజనీర్ అవ్వు, డాక్టర్ అవ్వు, అది ఇది చదువు అని ఎవరిని, ముగ్గురు పిల్లల్ని అనలేదండి నేను. మీకు ఏది ఇష్టమైతే అది చదువుకోండి. అలాగే వాడిని ఎంబీఏలో చేర్పిస్తే అమెరికా వెళ్తాన్నాడు, వెళ్ళాడు. నాకు తెలవదు వాడు యాడ్ మేకర్ అని. అమెరికాలో నెంబర్ ఆఫ్ యాడ్స్ చేశాడు. ఏబీసీ కార్పొరేషన్కి చాలా యాడ్లు చేశాడంట. అవి ఒక రోజు నాకు పంపాడు. ఇదేమిటి, నేను వీడిని చదువుకుంటాడు శుభ్రంగా, ఎక్కడన్నా జాబ్లో చేస్తే హ్యాపీగా ఉంటాడు అని నేను అనుకుంటే వీడు మళ్ళీ ఎడు తిరిగి సినిమాకి వచ్చాడంటే. ఒక ఫైన్ మార్నింగ్ మద్రాసు వచ్చేసాడు. మద్రాసు వచ్చేసి నేను మంచి యాడ్లు చేశాను చూడమన్నాడు. చూశాను నేను, బాగున్నాయి యాడ్లు, మంచి బ్యూటిఫుల్ టెక్నీషియన్ వాడు. నేను ఆ టెక్నీషియన్ అవుతాడని నాకు తెలియదు అసలు. స్పీల్బర్గ్ దగ్గరికి వెళ్ళి ఈ స్క్రిప్ట్ రాయటం ఏదో అవన్నీ నేర్చుకుని వచ్చాడు. స్టడీ కమ్ కెమెరా ఆపరేషను ఒక సింగిల్ హ్యాండ్తోనే ఆపరేట్ చేస్తాడు. ఇవన్నీ చెప్పి తెలిసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. వీడేంటి, మనం ఏం చదువుకోమన్నాము, ఏం చదువుకున్నాడు, అటు తిరిగి మళ్ళీ సినిమాకి వచ్చాడు. వచ్చి ఒక రోజున అన్నాడు, నేను యాడ్ ఫిలిం ఏజెన్సీ పెడుతున్నానని. మద్రాసులో యాడ్ ఫిలిం ఏజెన్సీ పెట్టాడు. సరే నీ ఇష్టం, నువ్వేం చేస్తానంటే అది చేసుకో అని ఒక ఇల్లు అద్దెకి తీసుకుని, అప్పుడు మా ఈవీవి సత్యనారాయణ గారి ఇల్లు ఉండేది, ఆ ఇల్లే అద్దెకి తీసుకుని అందులో యాడ్ ఫిలిం పెట్టాడు. పెట్టి అక్కడ మంచి మంచి యాడ్స్ చేశాడు. సౌందర్య గారితో, శ్రీకాంత్తో, వెంకటేష్తో ఎన్ని యాడ్లు చేస్తున్నాడు. చేస్తా ఒకరోజు అన్నాడు, నేను ఈ స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్కి వెళ్ళాలన్నది డాడీ అన్నాడు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు పెట్టండి మా అబ్బాయి పాడు చేస్తాడని చెప్పనరా, నువ్వు సినిమా తీస్తే డబ్బులు వస్తాయో పోతాయో తెలియదు. బట్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేయలేను, నేను అలాంటి పనులు చేయను. అదేంటి అందరూ కొడుకుల్ని ఎంకరేజ్ చేస్తారు, నువ్వు ఎంకరేజ్ చేయకుండా అన్నాడు. ఎంకరేజ్ అంటే ఏం కావాలి చెప్పి, నీకు చదువు చెప్పించాను. ఇప్పుడు ఆడి క్లాస్మేట్లంతా ఇండియన్ ఎక్స్ప్రెస్లో జనరల్ మేనేజర్స్, ఒకడు 1,50,000 2 లక్షలు డ్రా చేస్తున్నారు అని అంటే నేను అన్నాడు, ఫ్యూచర్లో నీకు తెలియదు, పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడానికి సరిపోవు 1,00,000 2 లక్షలు వాస్తవమే కదా అని చెప్పాడు. అప్పుడు చెప్పాడు ఆ రోజుల్లో. సరే నీ ఇష్టం రా, ఏంటి ఇప్పుడు సినిమా తీయాలి అంతే కదా, నేను అడగను, నువ్వు ఒక పని చేయి, నువ్వు డిసైడ్ చేసుకో, బడ్జెట్ వేసుకో, ఎంతలో తీయగలవు, నీకు ఎవరు కావాలి ఆర్టిస్టులు చెప్పు నాకు అని చెప్పి ఒక 4 రోజులు టైం ఇచ్చాడు. 4 రోజుల్లో వచ్చాడు. వచ్చి ఒక 70 lakhs నా బడ్జెట్ అన్నాడు. సరే 70 lakhs అయితే మనమే తెద్దాం అని చెప్పా. మనమే తెద్దాము, ఆర్టిస్టులు ఎవర్రా అన్న. ఆర్టిస్టులు అంటే నాకు ఈవీవి గారు అబ్బాయి రెండో వాడు కావాలన్నాడు. అదేంట్రా, ఆశ్చర్యపోవటం మామూలు ఆశ్చర్యం కదా, ఎందుకంటే ఈవీవి గారికి నాకు మధ్య సాన్నిహిత్యులు, ఆయన రోజు నరేష్ గురించి బాధపడేవాడు. వీడిని ఏం చేయాలయా, నాకేం అర్థం కావట్లేదు, వాడేమో ఆర్టిస్ట్గా పనికిరాడు, ఏం చేయాలి, ఓ పని చేద్దామంటే పెద్ద అబ్బాయి ఎలాగో ఆర్టిస్ట్ అయ్యాడు కదా, వీడిని డైరెక్టర్నో ప్రొడ్యూసర్నో చేద్దాము, మనమే సినిమాలు తీద్దాం మనం బ్యానర్ పెట్టి అని చెప్తూ ఉండేవాడు నేను. ఇప్పుడు సడన్గా వాడు ఆర్టిస్ట్ అనేది, అదేంట్రా అందరూ వద్దన్నారు, నువ్వు వాడిని ఆర్టిస్ట్ పెట్టుకున్నావు అంటే, నా కథలో క్యారెక్టర్కి అతను యాప్ట్గా సరిపోతాడు, మంచి కామెడీ ఉంటుంది అని చెప్పాడు. సరే నేను ఈవీవి గారికి చెప్పాను, ఎల్లవయ్యా నాకన్నా పిచ్చాడులు దొరకలేదా నీకు జోకులు వేయడానికి అని అన్నాడు ఆయన. కాదండి నిజంగానే తీస్తాడంట వాడు, అడుగుతున్నాడంటే అయితే మొదలెట్టమని నోరు చేశాడు ఆయన. సరే అక్కడి నుంచి వీడు మొదలెట్టడం, వాడే ప్రొడ్యూసరు, బ్యానర్ వాడిదే, అన్ని వాడి పేరుని రిజిస్టర్ చేసి ఛాంబర్లో చేసిన తర్వాత సురేష్ రామానాయుడు గారు అబ్బాయి వీడికి కథ విన్నాడు. కథ విని ఏదో చక్కగా ఉంది బడ్జెట్ 70 lakhs అంటే 50% నేను కూడా ఉన్నా అన్నాడు. సరే మళ్ళీ వచ్చాడు వీడు,
ఏంటి డాడీ ఇలా అంటున్నాడని. ఓ పని చేద్దాంరా, ఇప్పుడు నువ్వు సినిమా తీస్తే ఎవరో కొనరు, ఇమ్మీడియట్గా బిజినెస్ అవుతుంది, రిలీజ్ చేయలేం మనం. అవును, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, నెట్వర్క్ అంతా ఉంటుంది. నెట్వర్క్ ఉంది, స్టూడియో ఉంది, ల్యాబ్ ఉంది, రికార్డింగ్ థియేటర్లు ఉన్నాయి, డబ్బింగ్ థియేటర్లు ఉన్నాయి. వాళ్ళది 50% చేయమను, వాళ్ళు 35 వాళ్ళు తీసుకోమను, 35 మనం క్యాష్ పెడదాం, సినిమా తెద్దాం అని చెప్తే సరే ఓకే అని చెప్పి అలా మొదలెట్టి ఆ సినిమా 69 lakhsలోనే కాపీ తీశాడు. వెరీ గుడ్, బాగుంది అంటే సంచలనం. తర్వాత రిలీజ్ చేశారు, బాగుంది సినిమా, మంచి పేరు వచ్చింది. అవును, ఇప్పటికి కూడా అండి రవిబాబు గారి దగ్గర చాలా చాలా గొప్ప విషయం ఏంటంటే, పర్సనల్గా నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా జనానికి చెప్పాలనుకున్నాను, ఆయన పెట్టే ఫ్రేమ్ మిగతా డైరెక్టర్ల కంటే విభిన్నం. అవునండి, ఒక యాడ్ ఫిల్మ్ మేకర్గా ఆయనకున్న గొప్ప క్వాలిటీ వల్లనో ఏమో ఒక్కొక్క ఫ్రేమ్ని ఆయన చెక్కే పద్ధతి చాలా గొప్పగా ఉంటుంది. పర్సనల్గా నేను ఆయన ఎప్పుడు కలిసి చెప్పలేకపోయాను, కానీ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆయన వారు చూస్తే ఈ విషయాన్ని నా తరపున వారికి ప్రశంస అందాలనుకుంటున్నాను. నేను వాడి గురించి గర్వంగా చెప్తానండి. ఎస్, తెలుగులో ది బెస్ట్ టెక్నీషియన్ వాడు. ఎస్ సార్, నో డౌట్. గోడ రంగు ఏముంది, హీరో ఏమి డ్రెస్ వేస్తున్నాడు, ఏం చెప్పులు వేస్తున్నాడు. ఫస్ట్ పిక్చర్ కండి అల్లరికి టేబుల్ మీద పెట్టే కప్పులు, నేను ఏదో ఈ కప్పులు పెట్టండి రా అని ఇస్తే తీసి అవతల పారేశాడు. కొత్త కప్పులు కొనుక్కురండి, అవి ఉంటేనే సినిమా తీస్తా, లేకపోతే నేను తీనన్నాడు. వాడు ఫస్ట్ పిక్చర్కి ఈవెన్ సరే అప్పుడు 2 కప్పులు కొత్తవి కొనిపి తెప్పించా. మంచం కావాలంటే కొత్త తెమ్మన్నాడు, తెప్పించా. సరే వాడికి ఏం కావాలో ఇవ్వకపోతే, ఇప్పుడు తన డైరెక్టర్ అనుకున్నట్టు తీయాలి. మనం ఫెసిలిటీ ఇవ్వకపోతే తీయడు, క్వాలిటీ పడిపోతుంది. సో అందుకని ఆడు అడిగిందల్లా ఇచ్చా. చేదానికి అప్పుడు అనుకున్నాను నేను, ఓహో ఈడు సూపర్ టెక్నీషియన్. ఈడు గోడ కలర్ కాడ నుంచి, హీరో వేసుకునే షూ కాడ నుంచి, చెప్పుల కాడ నుంచి, చుట్టూ ఉన్న వాళ్ళు ఆర్టిస్ట్, హీరోయిన్ ఏం వేసుకుంటుంది, ఇవన్నీ కూడా వాడు కూర్చుని ప్లాన్ చేస్తాడు. ఎస్, ఈవెన్ కెమెరా మూమెంటు, ఆ సినిమా మొత్తం ఒక హాస్యభరితమైన సినిమా. అవును, ఆ లక్ష్మీపతి క్యారెక్టరు, ఆ పాల ప్యాకెట్లో విసరటం, అదంతా ఎంత అందంగా చిత్రీకరించాడంటే ఆ కెమెరాలో లాంగ్వేజ్లోనే కామెడీ వచ్చింది. అవును, విడిగా ఆర్టిస్టులు మాట్లాడటం కాదు, కెమెరా కూడా మాట్లాడగలదు, కెమెరా కూడా కామెడీ చేయగలదు. మంచి కెమెరామెన్ అండి. నేను అందుకే చెప్పింది ఆడు ది బెస్ట్ టెక్నీషియన్ తెలుగులో. ఎస్ ఎస్, డౌటే లేదు. పైగా ఈ కాకా పట్టడం ఇవన్నీ తెలవదు అడిగి. వెరీ ఫ్రాంక్, వెరీ అస్సలు ఓపెన్గా ఇది బాగాపోతే బాగాలేదు అంటాడు. ఏంటో బాగాలేదు, 7 o'clock రండి అంటే 7 o'clock రావాలి, 7 o'clock మొదలెడతాడు, 5 o'clock ప్యాకప్. ఆ తర్వాత చేయడు, షూటింగ్ చేయడం. ఏంటి హింస, రేపు రిలీజ్ అయ్యేంటి, ఇప్పుడు అర్జెంట్ ఏమీ లేదు, అయినంత వరకు ఉంది. ఈ సీన్ అనుకున్నాం, ఈ సీన్ అయిపోయింది కదా, 3ంటికి సీన్ అయిపోయిందంటే 3ంటికి ప్యాకప్, తర్వాత చేయడు, ఇంకో సీన్ పెడదామన్నా కూడా వద్దంటాడు. మిమ్మల్ని డైరెక్ట్ చేసేప్పుడు ఎట్లా ఉంటుంది, మీరు ఎలా? సరదాగా ఉంటుందండి, ఆడతా పడతాం. ఇప్పుడు నేను ఢిల్లీ రాజేశ్వరి మీద రొమాన్స్ తీసాడు. అవును, నేను వీడు సిగ్గుపడతాడా లేకపోతే ఏంటంటే డైరెక్టర్గానే చెప్పాడు, నాకు ఇలా కావాలి. ఓకే, నీకు అలా కావాలంటే అలాగే చేస్తాం, నీకు ఎలా కావాలో చెప్పు, మీ పాత యాక్టింగ్లు అవసరం లేదు, మేము చెప్పినట్టు చేయండి చాలు అన్నాడు. అలాగే ఓకే, పాత యాక్టింగ్ నేను చేస్తానని చెప్పట్లేదు, నీకేం కావాలో చెప్పు, చేస్తాం. అది చేసేవాడు, టేక్ 1 ఓకే అనేవాడు, లేకపోతే బాగాలేదు ఇది అని చిరాకు పడేవాడు. సరే మళ్ళీ ఆడికి కావాల్సినట్టు చేసేవాళ్ళం. ఎక్కడ కాంప్రమైజ్ లేదు, అస్సలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు దేని విషయంలో కూడా. ఈ బిల్డింగ్ ప్రొద్దున్నే 6:30కి లైటింగ్ ఉంటుంది, 6:30కి షార్ట్ తీయాలంటే 6:30 తీస్తాడు, 6:30 to 7 అంతే తీస్తాడు. సీన్ అవ్వకపోతే మళ్ళీ మర్నాడు తీస్తాడు, మళ్ళీ 6:30కి మొదలెట్టాలి, అందరు రావాల్సిందే. అందుకనే వాడి సినిమా మంచి క్వాలిటీలు ఉంటాయి. చాలా చాలా అదే విజువల్ ఫీస్ట్ చక్కగా చెక్ ఉంటుంది ఫ్రేమ్. సెపరేట్ ఆడియన్స్ వచ్చేసారు ఆడికి, యూత్ పడిసేస్తారు, ఎప్పుడు సినిమా వస్తుంది, ఎప్పుడు సినిమా వస్తుంది. అవునండి, కరెక్ట్. అదండి వాడి గురించి.